పురుగే కదా అని వదిలేస్తే ప్రాణం తీస్తుంది. ఇప్పుడు ఏపీ ఆరోగ్య శాఖని ఒక పురుగు గజగజ వణికిస్తుంది. ఏపీలోని విజయనగరంలో ఈ పురుగు గరిచి ఒక మహిళ ప్రాణాలే కోల్పోయింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పురుగు గరిచి స్క్రైబ్ టెఫిస్ అనే ఒక వ్యాధి వచ్చి జనాలు విపరీతంగా మంచాలు పడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకి అన్ఎక్స్పెక్టెడ్ గా విపరీతమైన జ్వరం వచ్చింది. దాంతోపాటు వణుకుడు, శ్వాస ఇబ్బందులు, ఒండ్లంతా దద్దుర్లు, ఒక చోట మాత్రం నల్లటి మచ్చ. సో ఇవన్నీ లక్షణాలు రావడంతో ఆమెని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఫస్ట్ ఏమనుకున్నారంటే టైఫాయిడ్ ఏమో అనుకున్నారు. కానీ టెస్టులు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆమెకి స్క్రైబ్ టెఫిస్ అనే ఒక వ్యాధి వచ్చింది అని. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె చచ్చిపోయింది. ఈ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ నేల మీద ఉండే నల్లి లాంటి ఒక రకమైన కీటకం, దాన్ని చిగ్గర్ అంటారు, అది కాటేయడం వల్ల ఈ స్క్రైబ్ టెఫిస్ అనే ఒక వ్యాధి వస్తుంది అని చెప్పారు. పొలాల్లో పనిచేసే రైతులు, అట్లాగే జంతువులతో తిరిగే వాళ్ళు, అంటే బర్రెలు గొర్రెలు ఇట్లతో తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి, అట్లాగే అటవీ ప్రాంతాలకి దగ్గరలో ఉండే వాళ్ళకి ఈ చిగ్గర్స్ అనే పురుగు గరిచే అవకాశం ఎక్కువగా ఉంటది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటికే చిత్తూరులో 380 కేసులు, కాకినాడలో 140 కేసులు, విశాఖపట్నంలో 125 కేసులు నమోదైనాయి. ఈ 3 జిల్లాల్లో విపరీతంగా ఉన్నాయి. ఇవే కాకుండా కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు ఇట్లా అన్ని జిల్లాల్లో చాలా మంది పాజిటివ్ వచ్చి హాస్పిటళ్లలో జాయిన్ అయ్యారు. కాకపోతే దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు. ఈ వ్యాధి కనుక సోకితే మరణాల సంఖ్య 2%, అంటే 100 మందికి సోకితే ఒక 2 మాత్రమే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా టైంకి హాస్పిటల్కి తీసుకొస్తే సమస్య ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో మరి ఈ వ్యాధిని ఎట్లా గుర్తించాలంటే ఆ పురుగు గరిచిన చోట ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. అంతేకాదు ఒళ్ళంతా దద్దుర్లు, అన్ఎక్స్పెక్టెడ్గా జ్వరం, వణుకుడు, శ్వాసకోశ ఇబ్బందులు, ఒంటి మీద దద్దుర్లు, ఇట్లాంటి లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు.